వెల్కమ్ టు #యూ. ఈ రోజు ముఖ్యంగా గాంధీ భవన్ లో పిఎస్సి మీటింగ్ జరగబోతుంది. సో దీనికి ముఖ్య నేతలైనటువంటి ఇక్కడ అందరికీ హాజరు కాబోతున్నారు. మనం ఇప్పటికే చూసుకోవచ్చు, ఇక్కడ మన విజువల్స్ లో పోలీస్ బందోబస్తు కూడా ఇవన్నీ ఏర్పాట్లు కూడా ఇక్కడ అన్ని చేయడం జరిగింది. సో మొత్తానికి సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఇక్కడికి ఏఐసిసి నుంచి కేసీ వేణుగోపాల్, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్ట విక్రమార్క అంతా గాంధీ భవన్ కి హాజరు కాబోతున్నారు. ఇక్కడ హాజరైన తర్వాత పిఎస్సి మీటింగ్ లో ముఖ్య నేతలతో ఆయన చాలా చర్చించబోతున్నారు. ఎందుకంటే సంవత్సరం తర్వాత ఏదైతే ప్రభుత్వం వచ్చి సంవత్సరం తర్వాత ఈ మొదటి మీటింగ్ గా ఏసీ నుంచి కేసీ వేణుగోపాల్ గారు రాబోతున్నారు. ఇక్కడ క్యాబినెట్ సంబంధించి కానీ, అలాగే నామినేట్ పోస్టులకు సంబంధించి కానీ, అదే రానున్న అయితే ఎలక్షన్స్, అదే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ అన్నిటితో పాటు చర్చించే అవకాశం ఉంది. సో అన్నిటిపై మనతో మాట్లాడడానికి స్పోక్ పర్సన్ లింగం యాదవ్ మనతో ఉన్నారు. సో లింగం యాదవ్ గారు చెప్పండి, ముఖ్యంగా ఈ రోజు పిఎస్సి మీటింగ్ జరగబోతుంది. సో పిఎస్సి మీటింగ్ లో ఏంది ముఖ్య అంశాలు అంటే ఏం చెప్తారు? ఇవాళ పిఎస్సి మీటింగ్ ఈవినింగ్ 6 o'clock జరగబోతుంది. దీనికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఏఐసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు గారు, పిసిసి అధ్యక్షులు మహేశ్వర్ గౌడ్ గారు, దీపాదాస్ మున్షి గారు, ఇతర ముఖ్య నాయకులు పిఎస్సి మెంబర్లందరూ ఈ రోజు ఇక్కడికి రాబోతున్నారు. డెఫినెట్ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో మేము తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా పార్టీ యొక్క విషయాలపైన కూడా ఇవాళ చర్చ జరగబోతుంది. డెఫినెట్ కూడా అందరూ అంటే మేము ఇవాళ దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి కనివిని ఎరుగని రీతిలో ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇవాళ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పనిచేస్తుంది. దాని గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం పూర్తి అయిన కాలంలో మీరు సాధించిన విజయాలు ఏమిటంటే ముఖ్యంగా ఏం చెప్తారు మీరు? డెఫినెట్ గా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి గ్యారంటీలు అంశాలు ఇవాళ ఒక సంవత్సర కాలంలోనే అమలు చేశాం. ఇవాళ మీరు చూడండి, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు కావచ్చు, అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు మననే స్టార్ట్ చేయడం జరిగింది, ఉచిత విద్యుత్తు. ఇవాళ దేశ చరిత్రలోనే కనివిని ఎరగని రీతిలో రైతులకు ఒకేసారి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. అదేవిధంగా సంవత్సర కాలంలోనే 55,000 ఉద్యోగాలు కొలువులు ఇచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. అంటే ఇవాళ ప్రజాప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి సంక్షేమం పెట్టుబడులే ధ్యేయంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం నిరంతరం ఇవాళ సెక్రటరియట్ లో 18 గంటల పైగా ముఖ్యమంత్రి మంత్రులు అందుబాటులో ఉండి ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ నేను అదే చెప్తున్నా, 10 ఏళ్లలో తెలంగాణను పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ, 10 ఏళ్లకు ఇవాళ దాదాపు 10.5 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ మరి ఎన్నడైనా 55,000 ఉద్యోగాలు ఇచ్చిరా? ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ రైతులకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఉందా? ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేసిన తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. ముఖ్యంగా ఈ పిఎస్సి మీటింగ్ లో చూసుకుంటే ఏమైనా కేబినెట్ విస్తరణ కానీ, అలాగే ఏదైతే నామినేటెడ్ పోస్టులకు కానీ సంబంధించి ఏదైనా చర్చకు రాబోతుంది అనుకోవచ్చా? సో డెఫినెట్ కూడా ఇవాళ పార్టీ పరంగా నిర్ణయాల గురించి, విధానపరమైన నిర్ణయాల గురించి డెఫినెట్ కూడా ఇవాళ పిఎస్సిలో చర్చ జరగబోతుంది. డెఫినెట్ కూడా కేబినెట్ విస్తరణ గురించి, పార్టీ పదవుల గురించి, అదేవిధంగా ఇంకా పార్టీని ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలి, ఇంకా పార్టీ యొక్క కార్యక్రమాలని, ప్రభుత్వ కార్యక్రమాలని పార్టీ ద్వారా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే చర్చ డెఫినెట్ కూడా జరగబోతుంది. ఇందాక మీరు ఏదైతే చెప్పారో సంవత్సర కాలంలో మేము 6 గ్యారంటీలే కాకుండా అన్ని ఏదైతే అమలు అవుతున్నాయని అంటున్నారు, కానీ బీఆర్ఎస్ బీజేపీ మాత్రం ఈ 6 గ్యారంటీలు తప్పించుకోవడానికి ఈ అరెస్టులు కానీ, లగచర్ల ఇష్యూ కానీ ఇవన్నీ జరుగుతున్నట్టు సందర్భంగా చెప్పుకుంటున్నారు. ఏమంటారు దీని? ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాండి, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు చర్చకు వస్తే రమ్మనండి. మేము సంవత్సర కాలంలో ఏమి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం, మీరు 10 ఏళ్లుగా ఏమి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారో చర్చ పెట్టండి, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకించి అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉండు, ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతుండు, ఒక పవర్ అంగ్రీ తోటి బాధపడుతుండు, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడుతుండు. ఇవాళ లగచర్లో కూడా చూసాం, ఇవాళ స్పష్టంగా బీఆర్ఎస్ నాయకులు కావాలని ప్రొవోక్ చేసి హింసని ప్రేరేపించింది బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ అక్కడ కూడా ప్రూవ్ అయింది. అదేవిధంగా ఇవాళ కేటీఆర్ అరెస్ట్ గురించి మాట్లాడతారు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, అవినీతి అక్రమాలు చేసిన వ్యక్తిని ఆ విధంగా వదిలేదామా? ఇది ప్రజాస్వామ్యం అండి, నియంతృత్వం లేవు. డెఫినెట్ కూడా యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మా మేనిఫెస్టోలో చెప్పినాం, కేసీఆర్ 10 ఏళ్ల అంటే మీరు అవినీతి అక్రమం అని అంటారు, కానీ కేటీఆర్ మాత్రం 55 కోట్ల నిధులకు సంబంధించి యాజ్ ఏ మంత్రిగా నేను చేయడం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ఒప్పుకోవడం జరుగుతుంది కదా. నేను అదే చెప్తున్నాండి, అంటే కేటీఆర్ ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కావట్లేదు. ఇవాళ మీ అవినీతి అక్రమాలపై ఎంక్వైరీ చేస్తున్నా, ఎంక్వైరీ నడుస్తుంది. ఇవాళ ఫార్ములా ఈ రేస్ గురించి ప్రత్యేకించి అక్కడ జరిగినటువంటి ఇష్యూ అని మనం అర్థం చేసుకోవాలి. 55 కోట్ల రూపాయలు హెచ్ఎండి నిధులు వితౌట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా, క్యాబినెట్ అనుమతి లేకుండా
ఒక విదేశీ కంపెనీకి ఏ విధంగా ఇస్తారండి? ఫెమా చట్టాన్ని వైలేషన్ చేసిర్రు. ఇవాళ దాని గురించి కదా ఇవాళ దీని వెనుక క్విట్ ప్రో ఉంది, మనీ లాండరింగ్ ఉంది. అందుకే ఇవాళ ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంది, ఈడీ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. నువ్వు తప్పు చేశావు కదా, మరి 10 ఏళ్ళు మంత్రిగా ఉంది, ఆ మాత్రం అవగాహన లేదా? ఒక విదేశీ కంపెనీకి వితౌట్ క్యాబినెట్ అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా క్యాబినెట్ ఏ విధంగా ఇచ్చినవండి? అంటే నువ్వు కావాలని తప్పు జరిగింది, ఇవాళ దాన్ని జస్టిఫికేషన్ చేసుకోవడం కోసం ఏది పడుతుంది. నువ్వే అన్నావు కదా అసలు కేసే లేదు, నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను జైలు పోయి స్లిమ్ అవుతా ఫిట్ అవుతా అన్న వ్యక్తివి మరి హైకోర్టులోకి వెళ్ళి క్యాష్ పిటిషన్ ఎందుకు వేసినావండి? ఎవరికి భయపడేసినావండి? నువ్వు అవినీతి అక్రమాలే చేయకపోతే ఫేర్ గా ఏసీబీ ఎంక్వైరీకి అటెండ్ కావచ్చు కదా. అంటే ఇవన్నీ దాటవేసే ధోరణి, ప్రజల్ని మభ్యపెట్టాలని ఒక ఎమోషనల్ రాజకీయాలు చేస్తుండే తప్ప నిజంగా నీకు ఆ రాజు కూడా జరిగినటువంటి దాన్ని చూసుకోండి. ఫార్ములా ఈ రేసులో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్ మాత్రమే, ఇట్స్ నాట్ ఎన్ స్పాన్సర్. మరి నువ్వు ఏ విధంగా పంపించినా దానికి సమాధానం లేదు. ఇదే నియంతృత్వం అండి? ఇది ప్రజాప్రభుత్వం అండి. ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమలవుతుంది. నువ్వు నియంతృత్వం లెక్క, రాజరికం లెక్క నేనే ఇచ్చినంటే ఎట్లా ఇస్తారండి? చివరికి ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా ప్రతి రూపాయి కూడా అకౌంటబిలిటీ ఉండాలి. జవాబుదార రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో కావాలి. అది ఎవరైనా కూడా ఇదేం నియంతృత్వం లేవు, నేను ఇష్టం ఉన్నట్టు ఇచ్చుకుంటా, నేనే ఏది చెప్తే అట్లా ఉండదండి ఇది. మరి ఆయనకి ఎందుకంటే ఆయన 10 ఏళ్ల పాలన అంతా రాజరికం కదా. అంటే ఇక్కడ ముఖ్యంగా కేటీఆర్ ఏంటంటే కేసు లేదు, లుట్టపీస్ లేదు అని చెప్పేసి నేను జైలుకి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నా, స్లిమ్ అయ్యి వస్తానని చెప్తున్నా వ్యాఖ్యలు. ఓకే, సో ముఖ్యంగా చూసుకుంటే ఏసీబీ ఎంక్వైరీకి సంబంధించి చూసుకుంటే అడ్వకేట్ లేనిది నేను రాను, ఎందుకంటే లగచర్లలో సంబంధించి ఇష్యూకి సంబంధించి బ్లాంక్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నటువంటి పరిస్థితి కాబట్టి నేను అడ్వకేట్ తో వెళ్తా అని చెప్తున్నారు. సో క్యాష్ పిటిషన్ కూడా కొట్టేయడంతో సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. సో ఇవన్నీ ఎట్లా చూడొచ్చు మనం? నేను అదే చెప్తున్నాండి, అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఎట్లయినా అవినీతి జరిగింది, నన్ను అరెస్ట్ చేయడం ఖాయం అని, కేటీఆర్ జైలు కూడా ఖాయం అని, దీనికి మళ్ళీ కొత్త డ్రామా. ఇవాళ నువ్వే కదా హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేసినావు, మరి అప్పుడే అనొచ్చు కదా నేను నా లాయర్ తో ఉంటే ఎంక్వైరీకి అటెండ్ అయితే ముందు ఎందుకు పర్మిషన్ తీసుకోలే, ఏసీబీ దగ్గర ఎందుకు పర్మిషన్ తీసుకోలే, అక్కడ పోయిన తర్వాత ఈ డ్రామా క్రియేట్ చేయడం అంటే అవసరమా? అంటే నువ్వు కావాలనే ప్రీ ప్లాన్ గా ఈ డ్రామా చేస్తున్నారు తప్ప నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నువ్వు అవినీతి అక్రమాలు చేయకుంటే నువ్వు ఎంక్వైరీకి అటెండ్ గా నువ్వు క్యాష్ పిటిషన్ వేసినప్పుడు మరి ఎందుకు ఆ రోజు అడగలే? ల్యాండ్ నేను తీసుకెళ్తాను ఎందుకు అడగలే? అంటే కావాలని ఏదో ఇది చేయాలని చేస్తారు తప్ప కేటీఆర్ అవినీతి అక్రమాలు జరిగినాయి. 10 ఏళ్ల పాలనంతా అదే జరిగింది కదా. ఇవాళ కేసీఆర్ ఆర్థిక విధ్వంసం జరిగింది 10 ఏళ్లలో. ఇవాళ ఒక్కొక్కటి ఎంక్వైరీ జరుగుతుంది. ఇవాళ ఒక ఫార్ములా ఈ రేసే కాదు, కాళేశ్వరంలో అవినీతి, గొర్రెల స్కాము, చేపల స్కాము, అదే విధంగా భూ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కామ్, టెలిఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, ఫార్ములా ఈ రేసు, ఇవన్నీ బయటకు వస్తే వెయిట్ చేయండి. ఇవాళ ఒక కేసుకి ఇట్లా భయపడితే ఎట్లా కేటీఆర్? 10 ఏళ్ల పాలనంతా అవినీతి అక్రమాలు కదా. అంటే ఇవన్నీ ఏంటంటే ఈ కేసులన్నీ సంబంధించి చూసుకుంటే మీ 6 గ్యారెంటీలు ఏం అమలు అవుతలేవు కాబట్టి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ గా తీసుకొస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా మాట్లాడారు? నేను అదే చెప్తున్నాండి, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకు జవాబుదారీగా ఉంటామండి, ట్రాన్స్పరెన్సీ ఉంటాం. మీరు చేసిన అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియజేయవలసిన అవసరం, బాధ్యత మా మీద ఉంది. మీ యొక్క నియంతృత్వం కాదు కదా. డెఫినెట్ కూడా మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది. మీరు ఎందుకు భయపడు? నువ్వు అవినీతి అక్రమాలు చేయకపోతే నువ్వు ఎందుకు ఉలికి పడుతున్నావు అండి? నీకు ఆ భయం ఎందుకు? ఇవాళ ప్రజాస్వామ్యంలో డెఫినెట్ కూడా మీరేం చేసినో తెలియజేసిన బాధ్యత లేదా మా మీద? మేము 6 గ్యారెంటీలు అదే చెప్తాం. మా గ్యారెంటీల గురించి మాట్లాడే ముందు మీ 10 ఏళ్లలో ఏం చేసిరో చర్చకు రండి. మరి కేటీఆర్ వస్తారో ఎట్లా ఫామ్ హౌస్ లో ఓడుకున్న కేసీఆర్ వచ్చే పరిస్థితి లేదు. మీరు కేటీఆర్ వస్తే నువ్వైనా రా, సిద్ధం. ఎక్కడికి వస్తారో చెప్పండి, మేము చర్చిద్దాం. మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం? మీ 10 ఏళ్లలో ఒక ఉద్యోగాలు ఇచ్చిన మొక్కలండి. మీ ఇక్కడే పక్కనే టీఎస్పీఎస్ లో ఎన్ని పేపర్ లీకేజ్ అయినాయండి? 3 సార్లు గ్రూప్ 1 పేపర్ లీకేజ్. అంటే మీ 10 ఏళ్ల పాలన అంతా ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ నే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయనటువంటి అసమర్థులు మీరు. ఒక ఉద్యోగం రాలేదే అమ్మాయి ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ రసాన్ని చేసిన దుర్మార్గులు కదా మీరు. ఇవాళ ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తున్నాయి కదా, యువత కొలువులు వస్తున్నాయి కదా. అందుకే కదా సంవత్సరం లోపే 55,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ యువత అంతా ఆనందంగా ఉన్నారు. మీరు మాట్లాడితే ఎట్లండి మా గ్యారెంటీల గురించి? దయచేసి మీరు మాట్లాడే ముందు మీ 10 ఏళ్ల పాలన ఏం చేసిరో ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా నువ్వు అరెస్ట్ కావడం ఖాయం, జైలు కూడా ఖాయం కేటీఆర్. థ్యాంక్ యూ లింగయ్య. సో మొత్తానికి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ పిఎస్సి మీటింగ్ జరగబోతుంది. సో దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్రెడీ పిసిసి నుంచి మహేష్ గౌడ్ కానీ అలాంటి అన్ని సూచనల మేరకు అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సో ఫైనల్ గా అయితే 6 గంటలకు స్టార్ట్ అవబోతుంది. దీనిలో ముఖ్యంగా చాలా ఇంటర్నల్ మీటింగ్ లో నామినేటెడ్ పోస్ట్ కానీ క్యాబినెట్ సంబంధించి కానీ ఇతర ఇవన్నీ చర్చించే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. భూపాల్తో వెంకట్, గాంధీ భవన్ నుంచి.